నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. భారత జలవనరుల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కానూరి లక్ష్మణరావు జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణానదీ తీరంలో మోడల్ గెస్ట్ హౌస్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ కేఎల్ రావు గారి కుమారుడు విజయరామారావు తదితరులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జన్మించారు. మన విజయవాడ పార్లమెంట్కి 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆ రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అవ్వచ్చు, దేశంలో హీరాకుడ్ అవ్వచ్చు, ఎన్నో ప్రాజెక్టులు. ఆ మహానుభావుడు నీటికి నడకని ఎక్కిన మహానుభావుడు. ఈ దేశంలో నదుల అనుసంధానం గురించి మాట్లాడిన మహానుభావుడు. 1972లో గంగా కావేరి అనుసంధానం చేయాలని ప్రతిపాదించిన కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు ఏదైతే అది విద్యుత్ శాఖ మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యుడిగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా 3 ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. అట్లాగే పులిచింతలో ఆయన కళ మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఆ రోజు శంకుస్థాపన చేస్తే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులను డబ్బిచ్చి నీళ్లు నిలబెట్టి పులిచింతల ప్రాజెక్టు పేరు కూడా డాక్టర్ కేఎల్ రావు గారి పేరు నామకరణం చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే ఇవాళ మనం ఆ మహానుభావుని ఎందుకు స్ఫూర్తి తెచ్చుకోవాలంటే 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ ఈ 100 టన్నులు కావచ్చు, భవానీపురం గాంధీగిరి కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏదైతే కేటీపీఎస్ విద్యుత్ ధర్మ కేంద్రానికి నీళ్లు ఇవ్వాలని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు నిలబెట్టడం కానీ, అదేవిధంగా ఈ స్ఫూర్తి తీసుకునే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కృష్ణమ్మని పెన్నలో కలిపి ఇవాళ మద్రాసుకి తెలుగన్న పేరు మీద నీళ్లు ఇచ్చారు, నదుల అనుసంధానం. ఆ విధంగా చేపట్టబట్టే ఇవాళ మద్రాసు మహానగరంలో మంచినీళ్ళు అవుతున్నారు. ఇవాళ తిరుపతికి నీళ్లు వచ్చినా, కాళహస్తి నీళ్లు వచ్చినా, రాయలసీమ బతికి పట్టగట్టిందంటే వాళ్ళ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదనం వల్ల జరిగింది. మళ్లీ అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే గ్రామంలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టి ఆ రోజు దగ్గర 1600 కోట్లు ఖర్చు అయితే పట్టిసీమ పంపులు గీలుతా ఉన్నారు. ఇవాళ అమరావతిని ఏ విధంగా తిడుతున్నారో, అమరావతి ప్రాజెక్టు మీద ఏ విధంగా నిందలేస్తున్నారో, అమరావతి రాజధాని ఏ విధంగా ఆపాలని కుట్రలు చేస్తున్నారో, ఆ రోజు కూడా పట్టిసీమ వట్టిసీమ పంపులు బిగుతాం, మేము అధికారంగా రాగానే పంపులు వేయమని చెప్పి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా 442 టీఎంసీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. నేను అడుగుతున్నా కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని కానీ మహారాష్ట్ర కానీ ఎవరినైనా మరి ఈ జగన్మోహన్ రెడ్డి నీళ్ళు అడిగి 1 టీఎంసీ నీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇస్తారేమో అడగండి. 442 టీఎంసీలు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి. 50,000 కోట్ల ఆదాయం రైతాంగానికి వచ్చింది. ఇవాళ వేసి 1 వారం రోజులు అవలా పంపులు 3 టీఎంసీలు అంటే ప్రకాశం బ్యారేజీ నీళ్లు ఇక్కడికి వచ్చాయి. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇవాళ ఇన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ పదవులు రాని వాళ్ళు, పదవుల కోసం ఆరాటపడేవాళ్ళు ఎందుకు మీరు కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు? ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పాత అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంటే ఎన్ని గుట్లు తిట్టారు, ఎన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గొడవల పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టిసీమ కట్టబట్టి కృష్ణా డెల్టా కాలంలో ఇవాళ 5,000 క్యూసెక్ నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడే రామారెడ్డి గారు చెప్పినట్టు ఆల్మట్టి రాలా, నారాయణపూర్ రాలా, జోరాలు రాలా, శ్రీశైలం రాలా, సాగర్ రాలా, పులిచింతలో ఉన్న నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు మనం కాపాడుకోవాలి. ఇవాళ మళ్లీ ఈ ప్రాంతానికి మరి మనం నీళ్లు తెచ్చుకొని ఆరుమాళ్ళకి ఇచ్చి రైతాంగాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ప్రజలు అర్థం చేసుకోమని తెలియజేస్తూ మహానుభావుడు డాక్టర్ కేఎల్ రావు గారిని ప్రతి రైతాంగం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాటన్ గారిని గుర్తుపెట్టుకుని ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నాం. అలాగే కేఎల్ రావు గారి పుట్టినరోజుని ఘనంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జలహారతి ఇచ్చి ఆ మహానుభావుడి కన్నా నదుల అనుసంధానం కలని ఇవాళ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. అలాగే శ్రీరామకృష్ణయ్య తెలంగాణకి నీళ్లు ఇచ్చారు, గుంటూరు జిల్లా బిడ్డ ఎన్టీ రామారావు గారి దగ్గర సలహాదారుగా పనిచేసి. అట్లాగే మరి శ్రీరామకృష్ణయ్య గారు సరాంధ్ర కాటను, అలాగే మోర్చకొండ విశ్వేశ్వరయ్య భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు గారిని స్ఫూర్తిని తీసుకొని మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి. మరి విజయరావు గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులకి మరి ఆయన సోదరి
ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ సుజాతారావు గారు హెల్త్ సెక్రటరీగా పనిచేశారు. వీళ్ళందరినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మోహన్ గౌడ్ డాక్టర్ కేఎల్ రావు గారికి ధన్యవాదాలు.